9వ వచనాన్ని 10వ వచనాన్ని ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని ఈ 2 వచనాల్ని మనము మార్చి చదువుదాం. నేను 9వ వచనాన్ని చదువుతాను, మీరు 10వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాలు మాత్రమే ఈ రాత్రి మనం చదువుదామండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, యోసేపు మీద తన అన్నలు ఏ రీతిగా మత్సరపడి ఆయన్ను అమ్మివేశారో, ఎందుకు మత్సరపడ్డారో, కారణమేంటో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క మత్సరపడ్డానికి గల కారణం ఏంటి అంటే, యోసేపు తండ్రి యొక్క లేక తన ఇంటి యొక్క బాధ్యతను అతడు వహించిన వాడై అన్నలు చేసిన ప్రతి చెడుతనాన్ని తన తండ్రి దగ్గరికి తీసుకొని రావడం వల్ల, వీళ్ళు చేసిన ప్రతి యొక్క నీచ కార్యము కూడా మరి తన తండ్రికి తెలియడం వల్ల, తన తండ్రి వారిని గద్దించడం వల్ల యోసేపు మీద వీరు మత్సరపడినారు. అంతేకాదు, యోసేపుకి 2 కలలు వచ్చాయి. ఆ కలలు వారు విన్నప్పుడు దాని భావాన్ని వారు గుర్తించి, నీవు మాకంటే ఉన్నతమైన వాడు అవుతావా, మేమందరము నీకు దాసులం అవుతామా అని దాని విషయంలో కూడా యోసేపు మీద వారు మత్సరపడిన వారుగా ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో యోసేపుని తన అన్నదమ్ములైన ఈ 10 మంది యోసేపుని అమ్మివేసినప్పటికీ, యోసేపుని ఎంత బాధించినప్పటికీ, యోసేపు మాత్రము దైవ నీతిని తప్పినవాడు కాదు. నన్ను ఇలాగు చేశారు కదా అని వారి మీద ఆయన ఇటువంటి పగ ద్వేషాన్ని పెంచుకోలేదు. ఈ రాత్రికాల సమయంలో యోసేపుకి తన అన్నలు ఏ రీతిగా మత్సరపడి అతన్ని ఎంత బాధ పెట్టినా, యోసేపు మాత్రము దేవుడి యొక్క మనసును కలిగిన వాడే కాబట్టి వారి మీద ఎటువంటి పగ తీర్చుకునే స్వభావం అతనికి లేకుండా పోయింది. యోసేపు దైవ స్వభావం కలిగిన వాడు. దాని విషయాలన్నీ కూడా మీకు చూపించాను. యోసేపునకు యేసు ప్రభువారికి ఎటువంటి పోలికలు ఉన్నాయి, వారు ఎలాంటి మనసు కలిగిన వారు, వారు ఏమేమి చేశారు అని గత వారములో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసే 2వ మాట ఏంటి అంటే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో ఈ 2వ మాట ఏంటి అంటే, ఆయన ఈ 2వ మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను 2వ మాటను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగములో ఉందండి. దేవుడు అతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. దేవుడు మనకున్న శ్రమల నుండి కానీ, మనకున్న కష్టాల నుండి కానీ, మనకున్న బాధల నుండి కానీ దేవుడు విడిపించాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలా. దేవుడు మనకు తోడుగా ఉండకుండా మన శ్రమల్లో నుండి కానీ, మన బాధల్లో నుండి కానీ, మన ఇబ్బందుల్లో నుండి కానీ, మన కష్టముల్లో నుండి కానీ మనం తప్పించబడం. దేవుడు మనకు తోడై ఉండాలా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ తోడుగా ఉంటాడా? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ తోడుగా ఉంటారా? మారు మనసు పొందారని చెప్పుకునే వారికి దేవుడు తోడుగా ఉంటాడా? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఈరోజు నీకు నాకు కూడా ఈ విషయాన్ని దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన
దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన వారికి నడిపించుకుంటూ తీసుకొచ్చినప్పుడు దేవుడు వారందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వారు దేవుడు మాటను వినలేదో దేవుడు వారికి తోడుగా లేకుండా పోయాడు. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉంటాడు, ఈ ప్రజలు నా మాట వినలేదు గనుక వీరితో కూడా నేను రాను, వీరితో నేను ఉండను, వీరిని నువ్వే తీసుకొని పోవాలి అని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే దేవుడితో చెప్తాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ ఈ ప్రజలను నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళను, నీవు తోడుగా లేకపోతే నేను ఎలాగెళ్తాను? ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు దేవుడు తోడుగా ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, తోడు అనగా అందుకనే ఈ భూమి మీద ఒక పురుషుడికి ఒక భార్య అంటే ఒక స్త్రీ తోడుగా ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడు తోడుగా ఉండాలి. ఎందుకు ఒకరికొకరు తోడు కావాలంటారు? బతకలేరేలో? స్త్రీ తనంతట బ్రతకలేదా? మగవాడు పురుషుడు తనంతట బ్రతకలేడా? మరి ఎందుకు తోడు కావాలి? తోడు ఎందుకు కావాలి? మనకు తెలుసు కదా, మనకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు కానీ, ఏదైనా బాధకరమైన పరిస్థితులకు వచ్చినప్పుడు కానీ ఒకరిని ఒకరు ఆదరించుకోవడానికి, ఒకరికి ఒకరు సహాయపడడానికి, ఒకరిని ఒకరు ఓదార్చడానికి, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విషయాల కొరకే తోడు అనేది మనకు ఎంతో అవసరమై ఉంటుందండి. కొన్నిసార్లు భర్త భార్య మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా వీళ్ళు ఒకరిని ఒకరు విడిపోతారన్నమాట. ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే నీ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. నేను చెప్పిన దానికి నువ్వు లోబడతలేదు, నువ్వన్నదానికి నేను లోబడతాదని నువ్వు అనుకుంటున్నావు. ఇలాగ మనం ఇద్దరం ఇలాంటి స్వభావంతో ఉంటే మనం ఎప్పటికీ కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు. ఎవరో ఒకరు తగ్గితేనే కానీ మనం కలిసి ఉండడానికి మరి అలాంటి పరిస్థితులు ఉంటాయి. తగ్గకుండా మనిద్దరము జోడీగా అంటే ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ కుదరదు అంటాడైనా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆమోసు గ్రంథములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని మాట్లాడాడో చూపిస్తాను. మీకాతో అంటే ఆమోసుతో దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఈ మాటను వాడారు ఆయన. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చూసారా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇద్దరు కూడి ఉండాలి అంటే, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అంటే ఇద్దరూ సమ్మతించాలి, ఎవరో ఒకరు తగ్గాలి. సమ్మతించకుండా, ఒకరిని ఒకరు సహించకుండా, ఓర్చుకోకుండా వీరు కొనసాగించలేరు వారి యాత్రను. ఈరోజు దేవుడు కూడా నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నేను నీకు తోడుగా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? నేను నీకు తోడుగా ఉండాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు ఉన్నావా? నా మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? కీర్తన గ్రంథము 91వ కీర్తనలో కీర్తనాకారుడైన మోషే ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. మీరు చూపిస్తాను. 91వ కీర్తన 14వ వచనమండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఒక దేవుడు ఎవరికైనా తోడుగా ఉండాలి అంటే వారు దేవుణ్ణి ప్రేమించేవారై ఉండాలి, దేవుని మాట వినేవారై ఉండాలి. మనందరికీ తెలుసు కదా, మనం దేవుణ్ణి ప్రేమించుచున్నాము అని చెప్తే మనం ఒక పని చేయాలట. మనం దేవుణ్ణి ప్రేమించుచున్నాము అని చెప్పుచున్న మనము ఒక పని చేయాలట. ఏంటంట? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ ఒక పని చేస్తారట. ఏంటది?
నిజమే. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనాలి. మనం దేవుని నిజంగా ప్రేమించేవారము అయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే ప్రతి ఒక్కడు కూడా ఆయన్ని ప్రేమించుచున్నాడు అని రుజువు చేయగలుగుతున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేనప్పుడు ఆయన ఆజ్ఞలను ఎలా గైకొంటాం? దేవుణ్ణి మనం ప్రేమించలేనప్పుడు ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అనుసరించమో ఆయన మనలో ఎవరికినీ తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను ఆయన్ను ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తోడుగా ఉంటే వచ్చే లాభాలేంటి, దేవుడు తోడుగా లేకపోతే వచ్చే నష్టాలేంటి, ఈ రెండింటినీ దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఐగుప్తు దేశంలోనికి, పరాయి దేశంలోనికి ఒక బానిసగా వెళ్ళిన యోసేపును దేవుడు అతడు ఆశీర్వదించాడు. అతన్ని ఎంతో గొప్పవాడిని చేశాడు. ఐగుప్తు దేశం అంతటికీ ఒక రాజుగా చేశాడు ఆయన. ఫరో అంటాడు, యోసేపు రాజు ముద్ర తప్ప, ఆ ముద్రించడంలో తప్ప ఈ దేశం మీద అన్ని అధికారాలు నీకే ఇచ్చేశాను. నేను ముద్రించిన వరకు మాత్రమే నా రాజు ముద్ర, ఉన్నదంతా నువ్వేం చెప్తావో ఏం చేయాలనుకుంటున్నావో అంతా నీదే అన్నాడు ఆయన. యోసేపుని ఐగుప్తు రాజు అయిన ఫరో ఎంత ఉన్నతంగా అతను హెచ్చించాడు ఆయన. దేవుడు యోసేపుని అంత ఎక్కువగా అతన్ని దీవించడానికి, అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, యోసేపు దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడు. ఎప్పుడైతే యోసేపు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నాడో ఆయన ఆజ్ఞలను గైకొనే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన ఆశీర్వదించగలిగినవాడు, ఆయన దీవించగలిగినవాడు. దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క దీవెనకు మనం పాత్రులుగా చేయబడాలి అంటే దేవుని ఆజ్ఞను లేక ఆయన్ను ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే మనము ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే మనం ఆయన్ని ప్రేమించిన వారము కాదు. నేటి దినాలలో ఇదే జరుగుతుంది. దేవుని నమ్మాను అంటారు, దేవుని బిడ్డలను చెప్పుకుంటారు, కానీ వారు దేవుని యొక్క మాటను మాత్రం వినరు, దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రం గైకొనరు. మరి వీరెలా దేవుని ప్రేమిస్తారని చెప్పుకుంటారు? ఒకవేళ లోకంలో చెప్పుకోవచ్చు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అందుకే నేను దేవుని గుడికి వెళ్తున్నాను, ఇవన్నీ చేసేది కూడా అందుకే కదా, నేను దేవుణ్ణి నమ్మకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాను అని చెప్తారు. ఈ పైకి చెప్పే మాటలు, కానీ వారి అంతరంద్రియములో లేక వారి హృదయములో దేవుడు లేని పరిస్థితులు. కాబట్టి వారు దేవుని కంటే లోకాన్నే వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. లోకములో ఉన్న వాటికే వారు ఎక్కువ విలువ ఇవ్వగలుగుతున్నారు. లోక సంబంధమైన వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు వారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటాడు, నేను చెప్పినట్లుగా నడుచుకుంటాడు, వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ చీకటిలో నడిచే ఎవ్వరూ కూడా వారు నన్ను ప్రేమించలేదు అంటాడు ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారిమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో మనం నడిచిన యెడల మనం సత్యమును జరిగింపుకుంటాము, మనం అబద్ధం ఆడేవారిగా ఉంటున్నాము. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నీవు నన్ను నమ్మాను అని చెప్తున్నావు, నేను చెప్పినట్లుగా నడుస్తున్నావా? నువ్వు చీకటిలో నడుస్తూ అనగా ఈ లోకములో నువ్వు నడుస్తూ
లోక సంబంధంగా నువ్వు జీవిస్తూ వెలుగులో ఉన్నానని ఎలా చెప్తున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీకు నువ్వే అబద్ధం ఆడుకుంటున్నావు. నేను దేవుణ్ణి నమ్మాను అని చెప్పుకుంటూ నువ్వు లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్నట్లుగా నువ్వు నడుస్తూ ఉంటే, లోకస్తుల వలె నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే వారేం దేవుని బిడ్డలు? అలాంటి వారికి దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు? దేవుడు అలాంటి వారికి ఎందుకు సహాయం చేస్తాడు? అలాంటి వారికి దేవుడు ఎందుకు దీవిస్తాడు? ఒకవేళ నేను దీవించబడుతున్నాను కదా, నేను కూడా ఈ లోకంలో బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. దేవుడు అన్నాడు, నేను నీతిమంతుల మీద ఎలాగైతే ఏ రోజున నా కృపను చూపిస్తున్నానో చెడ్డవారి మీద కూడా నేను అలాగే చూపిస్తున్నాను. మంచివారిని చెడ్డవారిని, అంటే భూమి మీద నేను సృష్టించిన ప్రతి మానవుడికి నేను అన్నీ ఇస్తున్నాను. కానీ నువ్వు నన్ను తెలుసుకోకపోవడం వల్ల, నువ్వు నా ఆజ్ఞలను అనుసరించకపోవడం వల్ల దానివల్ల వచ్చే నష్టం మాత్రం నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళినప్పుడు దాని బాధ ఏంటో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అయ్యో, నేను భూమి మీద ఉండగా దేవుణ్ణి నమ్మాను అని చెప్పాను, కానీ ఆయన చెప్పినట్లుగా నేను నడవకపోవడం వల్ల ఈ రోజు నేను ఎంతో భయంకరమైన నరకానికి, ఈ భయంకరమైన ఈ అగ్నిగుండానికి నేను పాత్రురాలుగా చేయబడ్డానే అని ఎంత బాధపడతావో. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, యోసేపునకు దేవుడు తోడై ఉండడం వల్ల దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, ఈ లోకంలో ఒక గొప్పవాడిగా చేయబడతావు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి ఎలాగ దీవించబడతాడో చూపిస్తాను మీకు. ఆదికాండము 20వ అధ్యాయము, 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనమండి. 21, 22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. ఒక అన్యరాజైన అబీమెలెకు, అతని సైన్యాధిపతి అయిన పీకోలు అబ్రహాము దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అబ్రహమా, నీవు చేయి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక. ఏ రోజు అంటున్నాడు, నువ్వు చేస్తున్న పనుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటావా? నువ్వు ఏ పని చేసినా ఆ పని వల్ల నీకు ఆశీర్వాదం ఉందంటావా? నువ్వు ఎక్కడున్నా నువ్వు చేస్తున్న దానివల్ల నీకు దీవెన ఉందంటావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, అబ్రహాముకి నేను తోడుగా ఉన్నాను. సరే, మరో మాట కూడా చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనమండి. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించిననగా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన దేవుడే ఇస్సాకునకు మరలా చెప్తున్నాడు, ఇస్సాకు, ఈ దేశమందు నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు? రెండవదిగా ఇస్సాకునకు తోడై ఉన్నాడు. మూడవదిగా యాకోబునకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు అంటాడు, సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనమండి. ఆదికాండము 32వ అధ్యాయము 31, ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనమండి. 31, 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల
నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించునని లాబానుతో చెప్పెను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నట్లుగా అబీమెలెకు పీకోలు చెప్తున్నారు. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు ఈ దేశమందును ఇక్కడ ఉండు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో చెప్పాడు. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాను ఎన్ని మార్లు తన జీతాన్ని మార్చినా 10 మార్లు నీ తండ్రి నా జీతాన్ని మార్చాడు. కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండి ఏ రోజున నన్ను ఆశీర్వదించింది మనుషులు కాదు. నీ తండ్రి చేత నేనేమీ దీవించబడలేదు, నీ అన్నదమ్ముల యొక్క ఆస్తి వల్ల నేనేమీ దీవించబడలేదు, దేవుడే నన్ను ఆశీర్వదించాడు అని యాకోబు తన భార్యలతో చెప్తున్నాడు ఆ మాట. ఏ రోజు నేను ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి అంటే నా దేవుడే. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు నేను ఆశీర్వాదములకు వచ్చామంటావా? ఈరోజు నీవు నేను దీవించబడ్డామంటావా? దేని వలన? ఈరోజు చాలామంది దేవుని ప్రజలు దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాము అని చెప్తున్నారు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎలాగుంటారు? ఈ లోకములో వారంతటి వారు సంపాదించుకుని దీవించబడిన వారు ఎలాగుంటారు? ఈ రెండూ మనకు తెలియాలి. ఎలా కనపడుతున్నారు అంటే వీళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు. ఎంత భక్తిహీనముగా దేవుడు మాట వినకపోయినా దేవునికి అవిధేయత చూపించినా వారు దీవించబడ్డారు. ఈ లోకంలో వారు ఎంతో సంపాదించారు. అది ఎవరిచ్చారు వారికి? దేవుడు కాదా? వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే దేవుడే మమ్మల్ని దీవించాడు అని వాళ్ళు అంటున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుంది, దేవుని యొక్క దీవుని ఎలాగ ఉంటుంది, ఇది నీకు నాకు తెలియాలి. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలి అంటే అంత సులభముగా కాదు. మీరు లోకంలో చూడండి, ఒక వ్యక్తికి ప్రమోషన్ కావాలి అంటే అతడు చేస్తున్న సర్వీసులో ఎంత నమ్మకంగా పనిచేయాలి. అంత తేలికేమీ కాదు. కానీ ఈ రోజుల్లో ఎలాగుంది అంటే ఎంత మోసం చేసి ఎంత అన్యాయంగా వారు సంపాదిస్తారో, ఎంత అన్యాయంగా ఉంటారో వాళ్ళకే ఈ లోకాలన్నీ కూడా అధికారాలు, ప్రభుత్వాలన్నీ కూడా వారియే. కారణం ఏంటి తెలుసా? లోకమే చెడిపోయినప్పుడు, లోకమే పాడైపోయినప్పుడు ఇంకా మంచివారికి ఈ లోకంలో ఎక్కడ వాళ్ళకు ఉన్నతమైన స్థానంలోనికి రాగలుగుతారు? కానీ ఈరోజు మంచి చేసినంత మాత్రానికి నీకు ఆశీర్వాదం లేకపోయినా ఒకరోజు దేవుడు ఉన్నాడు కదా, నీవు నేను సేవించుచున్న దేవుడు, ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన వాడు, ఆయన దీవించగలిగిన వాడు. ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథములో సొలొమోను మహారాజు ఈ 2 మాటలను ఆయన రాశాడు. ఆ 2 మాటలు చూపిస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడు అంటే ఆ మనుషుడు గొప్పవాడు అవుతాడు. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చదివిన అధ్యాయంలోనే ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి 100 ఫలం పొందెను. దేవుడు అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను అంటాడు ఆయన. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఉండాలి. ఎలాగా? క్రమక్రమముగా. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒకేసారి గొప్పవాడిని చేయలేదు.
అతడు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి ఎంత కాలం పట్టిందో. సరే, రెండో మాట మీకు చూపిస్తాను. ఈ సామెతల గ్రంథములోనే సొలొమోను మహారాజు రెండో మాటను కూడా ఆయన చెప్పాడు. ఆ రెండో మాట ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన అంటాడు, త్వరితముగా కలిగిన ఐశ్వర్యము అది మనకట చాలా హానిని కలిగించేదిగా ఉంటుంది అంటున్నాడు ఆయన. ఈ సామెతల గ్రంథంలోనే సొలొమోను మహారాజు ఈ సామెతలు రాసినప్పుడు రెండో మాటను కూడా చెప్తాడు ఆయన. ఆయన ఏం చెప్తాడు అంటే, త్వరితముగా కలిగిన ఐశ్వర్యము తుదకది కీడుని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది అంటాడు ఆయన. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనమండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. ఒకని ఐశ్వర్యము, ఒకని కలిమి విస్తరిస్తుంది అంటే అది వానికి ప్రాణమునకు మంచిది కాదట. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆయన ఒకని కలిమి విస్తరించుట అది వాడి ప్రాణమునకు మూలము కాదు, అది వాడి ప్రాణానికి హాని కలగచేసేదట. ఈ లోకంలో అంటాం, ఐశ్వర్యము ఆస్తి పెరుగుతూ ఉంటే మనకేంటి, మనకేం కష్టం ఉంటుంది, మనకేం నష్టం ఉంటుంది, మనం బాగానే ఉంటాం కదా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఎంత యథార్థమైనదో తెలుసా? నీ ఆస్తి పెరుగుతూ ఉంటుందంటే ఈ లోకములో నీ శత్రువులైన వారు, నీ విరోధులైన వారు చాలామంది నీకు తయారవుతున్నారన్నమాట. ఈ లోకం ఎలాంటిదంటే, ఎవరైనా ఉన్నతమైన స్థితిలోనికి రాగలుగుతున్నారు అంటే అలాంటి వారిని ఈ లోకం ఎప్పుడూ కూడా వారిని అణిచివేయాలని, వారి మీద ద్వేషాన్ని, పగను కలిగి ఉండాలని వారెంతో కలిగి ఉంటారు. ఈ లోకమంతా ఎలాంటిదంటే, మనుషుల యొక్క జ్ఞానమంతా, మనుషుల యొక్క తెలివంతా కూడా ఒకరిని నాశనము చేయాలని కోరే ఈ రోజులు. అందుకనండి, మానవుని యొక్క జ్ఞానము దయ్యముల యొక్క జ్ఞానం వంటిది. దయ్యముల యొక్క జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును, మత్సరము అనేవి అక్కడే ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని యొక్క మాటను వినడానికి ప్రయత్నించాయి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి ప్రయత్నించాయి, ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నించాయి. ఆయన్ని ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని ఏ రోజు నువ్వు చెప్తున్నావే, నీ సంపాదన అంత ఎలాంటిదో తెలుసా? నీ అంతటి నువ్వు కోడేసుకున్న సంపాదన. ఈరోజు దేవుని బిడ్డలు ఎలా సంపాదిస్తున్నారు తెలుసా? అన్యాయమైన సంపద. న్యాయమైన సంపాదన లేదండి. అన్యాయంగా సంపాదించి ఏ రోజున వారు గొప్పవారు అవ్వచ్చు. కానీ మరలా చెప్తున్నాను, అన్యాయంగా సంపాదించిన ఏ ఆస్తి అయినా అది తప్పక మనకి, మన కుటుంబానికి అది శాపమే. అది ఎప్పటికీ వదిలిపెట్టదు, అది ఎప్పటికీ వదలదు. దేవుని యొక్క బిడ్డలు అన్యాయమైన సంపాదన కోరేవారు కాదు, న్యాయమైన సంపాదన కోరేవారు. వీళ్ళు ఎలాగుంటారు తెలుసా? క్రమక్రమముగా వీరు ఆశీర్వదించబడతారన్నమాట. దేవుడు ఒకేసారి వారిని గొప్పవారినిగా చేయడు. ఎన్నో పరిస్థితులు వారు తట్టుకొని, ఎన్నో కష్టాలు గుండా వారు వెళ్ళి, ఆ శ్రమల్లో, ఆ కష్టాలన్నిటిలో వారు నిలదొక్కుని దేవుని కొరకు న్యాయముగా, యథార్థముగా వారు జీవించి వారు వచ్చిన దాన్ని వారు సంపాదించుకోవడం మొదలు పెడతారన్నమాట. ఈ రోజున చూడండి, దేవుని బిడ్డలనేవారు, న్యాయముగా సంపాదించాలనుకునేవారు ఈ రోజున ఎవరూ కూడా ఎక్కువ సంపాదించలేరు. మీరు ఎవరినైనా చూడండి, ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, అతనికి వచ్చే జీతానికి, అతనికి వచ్చే రాబడికి తగ్గ ఖర్చే ఉంటుంది. అవునా? ఈరోజు ఒక ప్రభుత్వం ఉద్యోగికి 70-80 వేలు లేకపోతే ₹1,00,000 జీతం ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తుందంటారు ప్రభుత్వం? ఎలాగ అతని జీతాన్ని ఇస్తుంది?
అంతేనా? అతని కష్టాన్ని బట్టి నెలకు ₹1,00,000 జీతం అంటారా? ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం ఈరోజు ₹1,00,000 జీతం? ఖర్చును కూడా చూస్తుంది అన్నమాట. ఎన్ని పెరిగాయి. ఈరోజు నీకు వచ్చే డబ్బు ఎంత, నీకు వచ్చే ఖర్చు ఎంత, ఇవన్నీ చూస్తుంది అన్నమాట. లోకంలో ఇన్ని పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు బ్రతకాలి అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు కూడా వాళ్ళకి ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ ఖర్చును తగ్గించుకొని ₹1 వెనకాల వేసుకుంటున్నారు. అవునా? లేదు దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, ఇలా మిగలదు, ఇంక అప్పుల్లోనే ఉంటారు. ఇలా రూపాయి వారు కూడేస్తే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. ఈ రోజులు చూడండి, ఈ రోజుల్లో గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు రూపాయి కూడేసి చిన్న అంటే కొద్ది స్థలాలు కొనుక్కొని ఏదో భూములు కొనుక్కున్న వాళ్ళు ఆ రోజుల్లో తక్కువకు దొరికింది కాబట్టి ఆ రోజుల్లో కొనుక్కున్నారు. ఆ రోజుల్లో తక్కువ కొన్న భూమి అంతా ఈరోజు ఏమైపోయింది, కొన్ని ₹1,00,00,000 అయిపోయింది అన్నమాట. అర్థమైందా? ఆ రోజుల్లో వారు సంపాదించుకుంది ఈ రోజుల్లో కోట్లు అయిందనమాట. దాని వాల్యూ పెరిగింది. ఒక వ్యక్తికి జీతం అంటే ఇంత జీతం ఎందుకు ఇస్తుంది అంటే ప్రభుత్వం, అతనికి వచ్చే ఖర్చు కూడా అలాగే ఉంటుంది కదా, ఖర్చు దగ్గర దానికి జీతం ఇస్తారనమాట. అందుకని ప్రతి ఉద్యోగస్తుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడనమాట. అంటే తనకు వచ్చే రాబడి ఎంత, తనకు ఎంత జీతం వచ్చింది, తను ఏం చేస్తున్నాడు అది చూపించాలి. తను లాభంలో ఉన్నాడా నష్టంలో ఉన్నాడా. అందుకనే ఉద్యోగస్తులందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ముందే లోన్లు తీసుకుంటారన్నమాట. అయ్యా మీరు మాకు 80,000 70,000 జీతం ఇస్తున్నారు, ఇది మాకు సరిపోకపోవడం వల్ల ఇంకా మేము పర్సనల్ లోన్లు తీసుకుంటున్నాం, చదివించుకోవడానికి లేక ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే మీకు ఆరోగ్య సమస్య ఇలాంటివన్నీ మాకు ఉన్నాయి కాబట్టి ముందే లోన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తేనే కానీ వాళ్ళకి అది మరి ప్రభుత్వం ఆ జీతం అంత ఇచ్చేది. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇలాగుంటే నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? లేదు. దేవుని యొక్క బిడ్డల యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిజమైన ఆస్తిపరుడు అంటే ఎవరంటేనంట, ₹1 అప్పు లేకుండా తనకు వచ్చిన దానితో తను అనుభవించేవాడే నిజమైన ధనవంతుడంట. మనం అనుకుంటాం డబ్బు దాసి ఆస్తులు సంపాదించి భూములు కొని లోకంలో కోట్లు ఆస్తి సంపాదించిన వాడు గొప్పోడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో నిజమైన గొప్పోడు ఎవడో తెలుసా? అన్యాయము చేయకుండా న్యాయముగా జీవించి తను తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లును కట్టుకొని అందులో నివసించే వాడే గొప్పవాడట. ఎందుకో తెలుసా? వాడిని ఎవరిని మోసం చేయడు, అన్యాయమైన సంపద తన ఇంట్లోకి రానివ్వడు, తనకున్న దానితో సంతోషంతో జీవించేవాడు, వాడే నిజమైన సంపద. ఈరోజు మనం అనుకునేది ఏంటంటే లోకంలో ఎంతో సంపాదిస్తే అది గొప్పేమో అనుకుంటాం. చాలామంది డబ్బున్న వాళ్ళని ఈ లోకంలో ఉన్న వాళ్ళు తిడతా ఉంటారనమాట. ఏం తిడతారు తెలుసా? వాళ్ళు ఎలా సంపాదించారనుకున్నారా డబ్బు? వాళ్ళు ఎంత డబ్బు ఉంటే మాత్రం వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళకి విలువ ఇవ్వరు. ఆడికి ఉంటే ఉండొచ్చు, కానీ ఎలా సంపాదించారు, వాళ్ళు ఎంత మోసం చేశారు, వాళ్ళు ఎలా సంపాదించారు, ఇదంతా పాపాన్ని మూట కట్టుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం గౌరవం ఏంటి? డబ్బును బట్టి కాదు. ఈరోజు గౌరవం ఎలా వస్తుందో తెలుసా? నీ మనస్తత్వాన్ని బట్టి. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు నమ్మకంగా యథార్థంగా జీవిస్తే, అన్యాయమైనది ఏది నువ్వు సంపాదించకుండా నువ్వు నమ్మకంగా జీవిస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మర్యాద కలుగుతుంది. దేవుడు నిన్ను గణపరుస్తాడు. అన్యాయంగా సంపాదించాలనుకునే ప్రతీదీ కూడా ఇప్పుడు నీకు ఉండొచ్చేమో కానీ గౌరవం ఒకరోజు నిన్ను ఎంత అవమానపాలు చేస్తుందో. అందుకనే దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉండాలి అనుకుంటే అన్యాయమైన దాన్ని ఆశించొద్దు. ఈ లోక సంబంధంగా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే అన్యాయమైన సంపాదనలకు వెళ్తున్నారు. అందుకని వాళ్ళు ఎంతో సంపాదించుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం అలాగ ఉండడానికి ప్రయత్నించేది. కానీ నామకార్థమైన భక్తి చేసేవారు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారట. దావీదు ఇక్కడ ఒక మాటను చూపించాడు, మీకు చూపిస్తాను. దావీదు కీర్తన 37వ అధ్యాయము
కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 1-2 వచనాలు. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. చూసారా, చెడ్డవారిని చూసి దుష్కార్యములు చేసేవారిని చూసి మనం మత్సర పడకూడదట. చూడు, వాళ్ళు ఎన్ని చేసి ఎలా సంపాదించారో, వీళ్ళు చూసి ఎలా సంపాదిస్తున్నారో, వాళ్ళెంత బాగున్నారో, వీళ్ళెంత బాగున్నారో, అలాంటి చెడ్డవారి సంపాదన చూసి మనం వ్యసన పడకూడదట. ఎందుకో తెలుసా, వారు ఎంత పైకి త్వరగా వెళ్తారో అంత కిందకు త్వరగా వెళ్ళిపోతారట. అన్యాయమైన సంపద అనేది చాలా ప్రమాదకరమైనది. తన పెట్టని గుడ్లను పొదిగే కౌజు పెట్టవలే ఉంటాడట. వారు అలాగే ఏమైపోతారట తెలుసా, సకప్రాయములోనే వారు మరణిస్తారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనమండి. 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. అర్థమైందా? సకప్రాయముల్లోనే వాటన్నిటినీ విడిచిపెడతాడట. అవేవి నిలవు. అలాంటి సంపాదన చూసి అతిశయించొద్దు. ఈ లోకములో ఎంత సంపాదించినా మనం చచ్చిన తర్వాత ఏమీ పట్టుకుపోము. దేవుని బిడ్డలని కొనేవారు ఇలాంటి సంపాదన సంపాదించుకునేవారు కాదు. లోక సంబంధంగా మనం ధనవంతులు అనిపించుకునేవారం కాదు. లోక సంబంధంగా మనం గొప్పవారు అనిపించుకునేవారం కాదు. నాకు ఒక ఆయన బాగా తెలుసు. ఆయన నాకు తెలిసి చాలా చిన్ననాటి నుంచి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నవాడు, చాలా కష్టాల నుంచి వచ్చినవాడు. నిజంగా దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. ఆయనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆయన ఎంతో దేవుడు దీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని ఆశీర్వదించాడో, అంటే అతనికి ఉద్యోగాన్ని ఇచ్చి అతనికి దేవుడు ఇంకెప్పుడైతే అతను గొప్పవాడు అంటే దీవించబడ్డం మొదలుపెట్టాడో ఏమయ్యాడు తెలుసా? స్వార్థపరుడైపోయాడు. ఎంత స్వార్థపరుడైపోయాడు తెలుసా? సొంత తన అక్కలకైనా కానీ తన బంధువులకు కానీ ₹1 పెట్టింది ఎప్పుడూ లేదు. ఎప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారని తెలిసినప్పుడు కూడా చూడడానికి కూడా రాలేదు తెలుసా? ఆయన ఎప్పుడు వచ్చేవాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత వచ్చేవాడు. ఒకవేళ అప్పుడు కూడా ఏంటో తెలుసా? అప్పుడెప్పుడు వచ్చేవాడు, అలా తీసుకుపోయి ముందు వచ్చేవాడు అనమాట. తీసుకుపోయి ముందు వచ్చేవాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ ముందు వస్తే చచ్చిపోతే మరి ఆడపిల్లలకి మరి పుట్టింటోళ్ళు కదా పెట్టవలసింది. ఆ ఏమైనా పెట్టవలసి వస్తుందేమో అని. అస్సలు లోకములో ఆయన తిట్టనోళ్ళు అంటే ఎవరు లేరు. కానీ ఎన్ని కోట్లు ఉన్నాయి తెలుసా? ఆస్తి అయితే ఉంది. ఎందుకు ఆ ఆస్తి? నీ తోడబుట్టిన వాళ్ళని కానీ నీ సొంత బంధువులు కానీ నీతో ఉన్నవారికి ₹1 సహాయం చేయలేని ఆస్తి అది ఎవరికి కావాలా? అది ఎందుకు ఆ ఆస్తి? ఎందుకో తెలుసా? డబ్బు ఎంత ఉండాలంట తెలుసా? డబ్బు ఎంత ఉండాలంట? మన అవసరాలకి తగినంత మాత్రమే ఉండాలట. అంతకు మించుంటే అది వ్యర్థమేనంట. కానీ మనం ఎంత సంపాదిస్తాం తెలుసా? మన అవసరానికే సంపాదించం, అవసరానికి మించి సంపాదిస్తామంట. ఎందుకో తెలుసా? ఏమో రేపు ఏమైనా జరగవలసి వస్తే రేపు మనల్ని ఎవరు చూస్తారు? ఇదే కదా మన భయం అంతా. రేపు రేపు రేపు. దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం లేదా? ఏ రోజు నేను ఉన్నాను కదా, ఈరోజు నీకు పోషించిన దేవుణ్ణి రేపు నిన్ను పోషించలేనా? ఈరోజు నీకు పెట్టిన దేవుణ్ణి రేపు నీకు పెట్టలేనా? ఈరోజు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడిని రేపు నీకు ఇవ్వలేనా? నా మీద అవిశ్వాసం నువ్వు కలిగి ఉండి ఏమో ఈరోజు ఇలాంటి ఉన్న పరిస్థితులు రేపేమవుతామో నువ్వు రేపు అనుకుంటున్నావు కదా. సరే, రేపు అనే దాని గురించి నువ్వు ఆలోచించడం వల్ల నేను నీకు తోడుగా ఉండను. ఎందుకో తెలుసా?
నువ్వు చేసిన పని నా మీద నమ్మకము లేనప్పుడు, నా మీద నీకు విశ్వాసము లేనప్పుడు నేనెందుకు నీకు తోడుగా ఉండాలా? ఒకరిని ఒకరు తోడుగా ఉండాలి అంటేనంట వాళ్ళిద్దరి మధ్య ఒక నమ్మకం అనేది ఉండాలట. నమ్మకం అనేది లేకపోతే ఎప్పటికీ కలిసి ఉండలేరంట. దేవుడికి నీకు మధ్య ఎలాంటి నమ్మకం ఉందంటావు? నిజంగా దేవుడి మీద మనకు నమ్మకం ఉందా? నమ్మకమే ఉంటే ఈరోజు నీతో ఉన్న దేవుడు రేపెందుకు లేడంటావు? దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా అవసరానికి మించి ఏది సంపాదించడానికి ప్రయత్నించేరు. వాళ్ళకి ఏం అవసరం కావాలా? ఎన్ని అవసరాలు ఉంటాయి? అవసరాలు కూడా దేవుడికి తెలుసు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడట. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలడు. నీకేం కావాలో దేవుడు ఇవ్వగలుగుతాడు. ఇంకంతకంటే నీకేం కావాలా? ఈ రోజుల్లో అవసరానికి మించి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు దేవుని బిడ్డలు. దేవుణ్ణి నమ్ముకున్న వారే, వారు దేవుడు వారితో కూడా లేడు. వారు ఎన్నైనా చెప్పొచ్చు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను ఆశీర్వదించానంటవా? అలాంటి వారికి నేను తోడుగా ఉన్నానంటవా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే యథార్థముగా జీవించేవారికి, దేవుణ్ణి ప్రేమించేవారికి, దేవుని ఆజ్ఞలు గైకొనేవారికి, దేవుడు చెప్పినట్లుగా నడిచిన వారికి దేవుడు తోడుకుంటారు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను చూపిస్తూ ఉంటే ఎంతమందిని చూపిస్తానో. దేవుడు ఎందుకు వారికి తోడుగా ఉన్నాడో తెలుసా? వారు చాలా యథార్థమైన జీవితాన్ని జీవించిన వారు, నమ్మకముగా జీవించిన వారు. అందుకనే దేవుడు అలాంటి వారికి దేవుడు తోడై ఉండి దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని దీవించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఇంకా ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు ఎందుకు తోడుగా ఉండడో తెలుసా? ఇప్పుడు ఈ రాత్రి 3 కారణాలు చూపిస్తాను. దేవుడు ఎవరికి తోడుగా ఉండడో వారు ఆశీర్వదించబడలేరు, వారికి దేవుడు తోడుగా ఉండడు. మొదటి మాట, సంఖ్యాకాండము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆనాడు మోషేతో చెప్పిస్తున్నాడు. ఏం చెప్పాడు అంటే, మోషే, ఈ ప్రజలతో నేను లేను, ఈ ప్రజల్ని నేను వీరికి తోడుగా ఉండను, కాబట్టి వీరిని అక్కడికి వెళ్ళొద్దని చెప్పు అంటాడు ఆయన. 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 43వ వచనం. యాలయనగా అమాలేకీలు, కనానీలు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించటం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడుగా ఉండడని చెప్పాడు దేవుడు. మోషేతో చెప్పాడు, మీరు వెళ్ళొద్దు. ఒకవేళ కానీ మీరు నా మాట వినకుండా కానీ అక్కడికి వెళ్ళారా, మీరు చచ్చిపోతారు. వీళ్ళ కనాను దేశానికి మీరు చూస్తే నిజంగా కనాను దేశం చివరి దాకా తీసుకెళ్ళిపోయాడు మోషే. కనాను దేశానికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు తెలుసా? మరలా దేవుడు వెనక్కి తీసుకొచ్చేసాడు. మీరు అధ్యాయం అంతా చదివితే కనాను దేశంలోనికి దేవుడు కనాను దేశం దగ్గర దాకా తీసుకుని వెళ్ళి ఇంకా యోర్దాను దాటితే కనాన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ దేవుడు మోషేతో చెప్పాడు, లేదు, ఈ ప్రజలు మరలాని వెనక్కి తీసుకుని వెళ్ళిపో అన్నాడు ఆయన. అప్పుడు ఇశ్రాయేలీయులు అన్నారు, ఇదేంటి, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేసాం కదా, ఇప్పుడు కనాను దేశం యొక్క ఒడ్డు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వద్దంటావేంటి? లేదు, మేము వెళ్తాము అన్నారు వీళ్ళు. ఈయనంటాడు, వద్దు, దేవుడు మీకు తోడుగా లేడు, వద్దు, వెళ్ళకండి అంటున్నాడు ఆయన. లేదు, మేము వెళతాము అంటున్నాడు ఆయన. వీళ్ళు అంటున్నారు. అప్పుడు చెప్పాడు, మీలో ఎవరికి దేవుడు తోడుగా లేడు గనుక ఒకవేళ మీరు అక్కడికి వెళితే మీలో ఎవ్వడు కూడా ప్రాణంతో తిరిగి రాడు, మీరందరూ చచ్చిపోతారని చెప్పాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 44-45 వచనాలండి. ఇక్కడే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44-45. అయితే వారు మూర్ఖించి
ఆ కొండ కొనకెక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చచ్చిపోయారు. చెప్పాడు ఆయన, దేవుడు మీలో ఎవరికి తోడుగా లేడు, మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళేమన్నారు? మేము వెళ్తాము అన్నారు. అంతే. మీరు వెళ్తే ప్రాణంతో తిరిగిరారు, మిమ్మల్ని కొట్టి చంపేస్తారని చెప్పాడు. కానీ వీళ్ళేమన్నా మూర్ఖించారట. ఇన్ని యుద్ధాలు చేసాం, ఇంత దూరం మేము వచ్చాం, ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు దేవుడు మమ్మల్ని కనానులోనికి వెళ్ళొద్దు అంటాడా? మమ్మల్ని కనానీయులు అమాలేకీయులు చంపేస్తారా? మేము ఎంత యుద్ధశూరులం అయ్యామో తెలుసా, మాకెంత బలం ఉందో తెలుసా? వీళ్ళ గర్వం. ఎందుకంటే దేవుడు యుద్ధం నేర్పించాడు కదా వీళ్ళకి. ఈ మార్గంలో వస్తున్నప్పుడు దేవుడు ఎన్నో నేర్పించాడు వీళ్ళకి. ఇవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయాయి. మమ్మల్ని ఎవరేం చేయగలరు అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీలో ఏ ఒక్కడికి దేవుడు తోడుగా లేడు, వద్దు అని చెప్పాడు ఆయన. చాలాసార్లు మనం మూర్ఖమైన స్వభావం కలిగిన వారు. దేవుడు దేన్ని వద్దు అంటాడో అదే మనం చేసేవారు. ఎందుకు దేవుడు కనాను దేశం దాకా తీసుకుని వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు, దేవుడు తిప్పాడు అంటే, ఈ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు. వీరు దేవుణ్ణి ఎంత దుఃఖ పెట్టారో, ఎంత బాధ పెట్టారో. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళని తీసుకెళ్తాను కానీ ఇప్పుడు తీసుకెళ్ళను, తర్వాత తీసుకెళ్తాను. నడు వెనక్కి అన్నాడు ఆయన. నడు వెనక్కి. కానీ కొంతమంది మూర్ఖమైన ప్రజలు, నువ్వెవరో చెప్పడానికి, మేము వెళ్తాము, మేము వాళ్ళని చంపేసి ఆ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆయన అన్నాడు, మీరు కానీ ఇప్పుడు కానీ వెళితే నిశ్చయముగా మీలో ఏ ఒక్కడూ ప్రాణంతో తిరిగి రాడని చెప్పారు. అలాగే వెళ్ళారు, అలాగే చచ్చిపోయారు వాళ్ళు. దేవుడు తీసుకెళ్ళినప్పుడు చూడండి, ఈ 7 జాతుల వారిలో ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు ప్రజలను చంపలేకపోయారు. కనాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నప్పుడు అందరినీ వారు చంపేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దేవుడు మాట విని ఆయన చెప్పినట్లుగా చేయడం వల్ల కనానీయులను, అంటే ఆ 7 జాతుల వారిని వీళ్ళ చేతికి దేవుడు అప్పగించాడు. కానీ ఇప్పుడు మాత్రం అప్పగించలేదు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ దేవుడు మాట వినకుండా దేవునికి అవిధేయత చూపించి వారు అలాగే జీవించినప్పుడు దేవుడు వీళ్ళకెందుకు తోడుగా ఉంటాడు? ఆయన దేవుడు ఎందుకు వీళ్ళకి సహాయం చేస్తాడు? మనం అనుకుంటున్నాం, మన దేవుడు మాట వినకపోయినా, దేవుడిని ప్రేమించకపోయినా, ఆయన చెప్పినట్లుగా నడవకపోయినా నేను దీవించబడుతున్నాను కదా, ఈరోజు నాకు రాబడి ఉంది, ఈరోజు నా ఇల్లు గడుస్తుంది, ఈరోజు నేను అన్ని రకాలుగా బాగానే ఉన్నాను, ఇంకేంటి, ఇంకెక్కడ నాకు నేను దేవుడిలో లేనని చెప్తారు మీరు. అంటే దేవుడు నీతో ఉన్నాడు అని ఎలా చెప్తున్నా తెలుసా? అంటే లోకంలో ఉన్న సంపదను బట్టి దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావా? ఎంత మూర్ఖమైన ప్రజలు తెలుసా? నీకు లోకంలో డబ్బు, నీ అధికారము, నీ ఉద్యోగము, నీ స్థాయి పెరుగుతుందని దేవుడు నీతో ఉన్నాడా? ఇలాంటి వారితో దేవుడు లేడు. దేవుడి ఆజ్ఞలను, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడు చెప్పినట్లుగా నడిచేవారితో దేవుడు ఉన్నాడు. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా? డబ్బున్న వాళ్ళతోటే దేవుడు ఉన్నాడు, డబ్బు లేని వాళ్ళతో దేవుడు లేడు అనుకుంటున్నారు. ఈరోజు లోకమంతా దేన్ని చూస్తుందంటే డబ్బున్న వాళ్ళని చూస్తుంది, వాళ్ళతో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఇది కాదు. దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? ఆయన్ని ప్రేమించే వారితో ఉంటాడు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ఈ లోకంలో చాలా ఏమీ లేక, అంటే సంతోషంతో జీవిస్తారు. అంటే ఆస్తులు, డబ్బు, పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి లేవేమో కానీ సుఖమైన జీవితాన్ని వారు జీవిస్తారు, నెమ్మదిగా బ్రతుకుతారు, చాలు. ఇదే అందుకనే సొలొమోను మహారాజు ప్రసంగి కానీ సామెతలు కానీ రాసినప్పుడు ఎన్ని విషయాలు చెప్తాడో. నిజమైన నీ జీవితంలో భాగ్యవంతుడు అంటే ఎవరో తెలుసా? ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తూ సంతోషంతో నీ జీవితాన్ని ముగించేవాడే గొప్పవాడు.
సంపాదించేవాడు గొప్పవాడు కాదు, ఐశ్వర్యవంతుడు గొప్పవాడు కాదు. అలాగైతే సొలొమోను ఆయన ఎన్ని చెప్పుకోవాలా, నేను ఎంతో గొప్పవాడిని, నేను ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాను. ఇవన్నీ సంపాదించిన తర్వాత నాకు ఒకటే ఒకటి అర్థమయ్యింది. ఏంటో తెలుసా? నేను సంపాదించిన దానివల్ల నాకేది నెమ్మదినివ్వలేదు అని ఒక మాట చెప్పాడు ఆయన చివరిలో. మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము. సొలొమోను చివరికి వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఒకటే ఒకటి తెలుసుకున్నాడట. ఆ మాట ఏంటో మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనమండి. 12:13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. నేను అన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఆఖరికి నేను తెలుసుకున్నది ఏంటంటే, డబ్బును సంపాదించిన వారు, ఆస్తిని సంపాదించుకున్నవారు భూమి మీద గొప్పవారు కాదు, ధనవంతులు కాదు, వీళ్ళు కాదు. దేవుని ప్రజలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించుచుండేవారు, వీళ్ళే భాగ్యవంతులు. ఈరోజు లోకంలో మనం కూడా ఏమనుకుంటున్నామో తెలుసా? దేవుడు దీవించిన వాళ్ళు అంటే ఎవరు కనపడుతున్నారో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, నామకార్థులు కనపడుతున్నారు. ఈరోజు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మనం కూడా వాళ్ళలాగా అయిపోవాలనుకుంటున్నాం. వాళ్ళకి దేవుడు తోడుగా లేకపోయినా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి సంపాదన తెలుసా? దేవునికి విరోధమైన సంపాదన, న్యాయబద్ధమైన సంపాదన కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాగ న్యాయ విరోధముగా సంపాదించి గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటున్నావా? అయితే మనలో ఏ ఒక్కరికి దేవుడు తోడుగా ఉండడు. కానీ లోకంలో గొప్పవాడు అవుతావు. కానీ లోకంలో గొప్పవాడు అయినంత మాత్రానికి దేవుని యొక్క రాజ్యాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకుంటావు. ఈ రోజున యోసేపు మనకు నేర్పించేది ఏంటంటే, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడట. ఎలాగ తోడై ఉన్నాడు? ఎవరికి తోడై ఉన్నాడు? ఇప్పుడు చెప్పాను, సంఖ్యాకాండంలో చెప్తాడు, వీళ్ళు మూర్ఖించి దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల దేవుడు మీలో ఏ ఒక్కరికి దేవుడు తోడుగా ఉండడు. వీళ్ళు అనుకున్నారు, మాకు బలం ఉంది, యుద్ధ నైపుణ్యత ఉంది, మా దగ్గర ఈట ఉంది, డాల్ ఉంది, ఇవన్నీ మేము కలిగి ఉన్నాం కదా, వీళ్ళనంతా మేము చంపేయడం. ఇంతకుమంది మార్గ మధ్యలో ఎంతోమందిని చంపుకుంటూ వచ్చాం, ఇంత దూరం మేము వచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళని మేము చంపలేమా? మోషే, నువ్వు అలాగే చెప్తావు, మేము వెళ్ళి చంపేస్తాం, ఆ రాజ్యాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం. మోషే అన్నాడు, మీలో ఏ ఒక్కరికి దేవుడు తోడుగా లేకుండా మీరు ఎలాగెళ్తారు? ఒకవేళ మీరు వెళితే ప్రాణంతో తిరిగిరారు, వాళ్ళు మిమ్మల్ని కొట్టి చంపేస్తారు అన్నాడు. మూర్ఖించి వెళ్ళారు, అలాగే కొట్టి చంపేశారు. రెండో మాటను చూపిస్తాను, దేవుడు ఎవరికి తోడుగా ఉండడో తెలుసా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రెండవది యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇక్కడ ఒక మాట అన్నాడు, మీలో పాపము చేశారు కాబట్టి, మీలో పాపం ఉంది కాబట్టి నేను మీకు తోడుగా ఉండను అని చెప్పాడు ఆయన. పదికి 10-11 వచనాలండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇకను నేల మోపి ఉన్నావు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు,
శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానుల్లో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా హాయి పట్టణం మీదకి వెళ్ళాము, 3000 మంది శూరులు పంపిస్తే చాలు అనుకున్నాం. కానీ హాయి పట్టణము చిన్నదైనా వారు మమ్మల్ని తరిమి కొట్టారు. మా శత్రువులు ఎదుట మేము నిలవలేకపోయాం. వారి గవని వెలుపుల దాకా మనం తరుముకొచ్చి 27 మందిని కొట్టి చంపేశారు. ఎందుకు మమ్మల్ని ఇలా చంపేశావు? ఎరుకోని జయించామే, అంత పెద్ద పట్టణాన్ని జయించాము, అంతకుముందు ఎంతోమందిని జయించాము. ఈ చిన్న పట్టణము హాయి ప్రజల్ని జయించలేకపోయామా? ఒకవేళ హాయి పట్టణాన్ని మేము జయించలేదు, వారే మమ్మల్ని జయించారని కానీ మా చుట్టూ ఉన్న శత్రువుడు కానీ తెలిస్తే వాళ్ళందరూ పోగై ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు. ఎందుకు ఇలా జరిగింది? మేము ఎక్కడ తప్పు చేశాము? మేము ఎక్కడ పాపం చేశాము? ఎందుకు మాకు నువ్వు తోడుగా లేవని యెహోషువ దేవుని సన్నిధిని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషువ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? మీలో ఒకడు పాపము చేశాడు. నేను పాపము చేసిన వారికి ఎప్పుడూ తోడుగా ఉండననే సంగతి నీకు తెలియదా? మన దేవుడు ఎవరో తెలుసా? పాపము చేసేవారికి దేవుడు తోడుగా ఉండడండి. కానీ మనం అనుకుంటాం వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆస్తి పెరిగిపోతుంది, ఎన్ని తప్పులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ సంపద పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు, దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు, ఏం చేస్తే ఏంటి దేవుడు వాళ్ళతో ఉన్నాడు. మనం ఎలా కనపడుతుంది తెలుసా? వాళ్ళు ఎంత దైవ విరోధంగా వాళ్ళు ఎంత చెడు పనులు చేస్తున్నా వాళ్ళ ఆస్తి పెరగడం వల్ల మనకు అదే గొప్ప అనిపిస్తుంది. దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? నీతిమంతులు భక్తిహీనుల యొక్క సంపాదన చూసి వీళ్ళు ఎప్పుడు కూడా అతిశయించడానికి ఇష్టపడరు. న్యాయ విరోధమైన సంపాదన సంపాదించే వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎప్పుడూ లోబడరు. అర్థమైందా? దేవుని బిడ్డలన్నవారు ఎలాగుంటారో చూడండి. ఇప్పుడు యెహోషువతో చెప్పాడు, పాపము చేసిన వారికి నేను తోడై ఉండననే సంగతి నీకు తెలుసు కదా. మరి నువ్వెలాగనుకున్నావు నేను తోడుగా ఉంటానని? మీరు తప్పు చేశారు కాబట్టి నేను మీకు తోడుగా లేను. ఏం తప్పు చేశారు? శపితమైన దాన్ని ఆశించారు. వారితో దేవుడు ముందే నిబంధన చేయించాడు. ఎరుకో పట్టణాన్ని మీరు జయించినప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా శపితమైనది. అది బంగారము దొరికినా, వెండి దొరికినా, వస్త్రము దొరికినా, కర్రతో చేయబడిన వస్తువులు మీకు దొరికినా ఇవన్నీ దేవుడు మందిరానికే తీసుకొచ్చి ఇచ్చేయాలి, ప్రతిష్ఠించాలి. అందులో ఏది కూడా మీరు తీసుకోకూడదు. ఎరుకోలో ఉన్నదంతా కూడా శపితమైనది అన్నాడు ఆయన. అవునా? మీరు ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు చదివితే ఎరుకో పట్టణాన్ని జయించకముందే దేవుడు వీళ్ళతో ఒక నిబంధన చేయించాడు. ఎందుకు అలా చెప్పించాడు ఆయన? ఎరుకోలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యాయమైన సంపాదన సంపాదించేవారు. అందుకనే దేవుడు ఆ సంపాదనను మీరు తీసుకోకూడదు, నా మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేయండి. మరి నా మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మోషే, యెహోషువ ఆ అగ్నిని అంటే వెండిని కానీ బంగారం కానీ నువ్వు నా మందిరానికి ప్రతిష్ఠించేటప్పుడు దాన్ని అగ్నిలో కాల్చేసిన తర్వాతే నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. మంచి వస్త్రములు ఉంటాయి కదా, అవి నీటిలో ఉతికిన తర్వాతే తీసుకొచ్చి ఇవ్వాలి. కర్రతో చేయబడిన వస్తువులను ఏం చేయాలంటే నీటిలో ముంచి తీయాలి, అప్పుడే పవిత్రం అవుతున్నాయి. అవి తీసుకొచ్చి నా మందిరానికి ఇచ్చేయండి, అందులో మీరు ఏది ఆశించొద్దు అన్నాడు ఆయన. కానీ ఆకాను పాపము చేసి ఎరుకోలో దొరికిన శపితమైన దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకొని ఎవ్వరికీ కనపడకుండా దాచాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇలాంటి మీకు నేను తోడుగా ఉంటానా? దేవుని బిడ్డలు అలాంటి వారో తెలుసా? తన ఇల్లంతా వెతికినా శపితమైనది నీ ఇంట్లో ఉండకూడదు, శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉండకూడదు, ఏది అన్యాయమైన సొత్తు నీ ఇంట్లో ఉండకూడదు.
అలాగ ఉందా? దేవుడు నీకు దీవించరాదు, దేవుడు నీకు తోడై ఉండడు. కానీ ఈ లోకం ఎలాగుందో తెలుసా? అన్యాయమైన సంపాదన సంపాదించేవాళ్ళు, ఒకళ్ళు తీసుకునేవాళ్ళే గొప్పవాళ్ళు అవుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. పొలానికి పొలము, ఇంటికి ఇల్లు, డబ్బునికి డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి శాపగ్రస్తులు అంటాడు ఆయన. ఇలాగ సంపాదించిన వాళ్ళందరూ కూడా నాశనమైపోతారు ఒకరోజు. యెషయా గ్రంథంలో చెప్తాడు, ఇలాగ కలుపుకునే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. మనం అలాంటి శాపానికి గురవ్వద్దు. నిజముగా మనం దేవుడి చేత ఆశీర్వదించబడాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడా? దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని యొక్క దీవెన అంటే ఏంటో తెలుసా? నీ అవసరానికి కావలసిన దాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు ఇంక అంతకంటే ఏం కావాలా? డేవిడ్ బక్సింగ్ గారు అదే నేర్చుకున్నాడట దేవుడి దగ్గర. ఆయన రాసిన పుస్తకాల్లో ఇదే మాట చెప్పాడు ఆయన. ఆయన ఎప్పుడు దేవుడిని అడిగినా, ప్రభువా ఇంత కావాలి, నాకు ఇంతే అవసరం, నాకు ఇంత ఇవ్వి అని అడిగబడట. అతనితో ఉన్నవాళ్ళు అన్నారట, అయ్యా మీరు ఎప్పుడు అవసరానికి తగినంతే అడుగుతున్నారు, అవసరానికి మించింది కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటే తప్పేంటి? అలాగ అడగొచ్చు కదా. తప్పు. మనం దేవుణ్ణి ఎప్పుడూ కూడా శోధించకూడదు. నీ అవసరానికి మించెందుకు అడుగుతున్నావు? నీకు ఇంతే అవసరం కట అంతే అడుగు దేవుణ్ణి. ఈరోజు ఇచ్చిన దేవుడు రేపు మరలా నీకు అవసరమైతే మరలా దేవుడు నీకు ఇవ్వడంటావా? అలాగడుగు. ఈరోజు నీకు ఈ అవసరం తీర్చాడు కదా, రేపు మరలా నీకు అవసరం అనుకో, రేపు మరలా అడుగు దేవుణ్ణి. ఆయన ఏమన్నాడా ఏంటి? బ్యాంకులో డబ్బు ఉందనుకోండి, ఈరోజు నీకు ఎంత అవసరమో అంతే డ్రా చేసుకుంటావు. మళ్ళీ రేపు నీకు అవసరం అనుకోండి, మళ్ళీ రేపు బ్యాంక్కి వెళ్తావు. ఇదేంటి రోజు వస్తున్నావు, ఒకేసారి డబ్బు పట్టిపోవచ్చు కదంటే ఏం చెప్తాం మనం? మరి మీ బ్యాంకులో ఎందుకు దాయడు? నాకు ఏది అవసరమో అప్పుడే నేను తీసుకుంటాను, అందుకే మీ బ్యాంకులో పెట్టాను నేను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు పరలోకపు బ్యాంక్ ఆయన, నీకు ఏది అవసరమో ఆ దానికోసమే దేవుడి దగ్గరికి వెళ్ళు. ఆయన ఇవ్వడన్నాడా ఏంటి? ఆయన ఇస్తాడు ఆయన. కానీ దేవుని ప్రజలుగా మనం ఎలాగున్నామో తెలుసా? ఇలాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించేటప్పుడు దేవుడు మనతో ఎందుకుంటాడు? ఆయన యెహోషువతో చెప్పాడు దేవుడు, శాపగ్రస్తులైన పాపము చేసిన వారితో నేను తోడుగా ఉండను కదా. నేను ఉండను. నేను ఉండాలి అనుకుంటే పాపం మీలో నుండి పోవాలి, ఆ శాపగ్రస్తమైనది మీలో నుండి తీసివేయాలి, అప్పుడే నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. మూడవదిగా దేవుడు ఎవరికి తోడుగా లేడాడు తెలుసా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము మీ అందరికీ తెలిసిన మాటే. గత 2024 సంవత్సరంలో ఇది సంఘానికి ఇచ్చిన వాగ్దానములో ఇదొక మాట అన్నమాట. 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనమండి. 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికి నీ తోడుగా ఉండడు. అలాగున పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులు ఎదుట నిన్ను కూల్చును, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదని ప్రకటింపగా. ఈ యోధారాజుతో చెప్తున్నాడు, అమజ్యాతో చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి, లేక ఇశ్రాయేలు ప్రజల్లో ఎఫ్రాయిమీల దగ్గరికి వెళ్ళి వారిని నువ్వు ఇన్ని లక్షల వెండికి నువ్వు కుదుర్చుకున్నావు కదా, 1,00,000 మంది సైనికుల్ని, ఆ 1,00,000 మంది నీతో వస్తే నీ బలం సరిపోతుంది అనుకుంటున్నావు కదా. ఒకవేళ ఈ 1,00,000 మందిని కూడా నువ్వు సైన్యంతో వెంట పెట్టుకుని యుద్ధానికి వెళితే నిశ్చయముగా యుద్ధంలో మీరు ఓడిపోతారు. కారణం ఏంటి అంటే, ఎఫ్రాయిమీల్లో ఉన్నవారితో ఎవరితోటి దేవుడు తోడుగా లేడట. ఎందుకు లేడంటారు? ఎఫ్రాయిమీలు ఎంత భయంకరమైన పాపం చేశారో తెలుసా?
ఎంత తప్పులు చేస్తున్నారో తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, మీరు జకరియా గ్రంథాన్ని చదివినప్పుడు, లేక ఈ ఎఫ్రాయిమీల గురించి క్షమించండి ఓషియా గ్రంథాన్ని చదివినప్పుడు ఈ ఓషియాతో చెప్తాడు, ఓషియా, ఎఫ్రాయిమీలు ఎంత దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎంత అన్యాయంగా ఆస్తిని సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎంత అన్యాయంగా వ్యతిరేకంగా బాధ పెడుతున్నారు నా ప్రజల్ని. సరే, ఒక్క మాట మీరు చూపిస్తాను, ఎఫ్రాయిమీలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో చూపిస్తాను మీకు. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం అండి. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు ఆశ్చర్యులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలమును పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించెను, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. ఎఫ్రాయిము ఎంత దుర్మార్గుడో, వారు అబద్ధం ఆడుచు బలత్కారము చేస్తూ వారి ఆస్తిని సంపాదిస్తున్నారట. సరే, మీకు ఇంకో మాట చూపిస్తాను. 7వ వచనమండి. ఎఫ్రాయిం వారు కనానీల వర్తకముల వంటి వారే అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, బాధ పెట్టవలన కోరిక వారికి కలదు. ఇతరులు ఏమైపోతే నాకేంటి, మేము సంపాదిస్తున్నామా లేదా? ఎఫ్రాయిమీలు ఎలాంటి వారు తెలుసా? బహు దుర్మార్గముగా ప్రవర్తించిన వారు. ఆస్తిని సంపాదించడం కొరకు ఎలాంటి పనులైనా వారు చేయగలుగుతారు. కనానీల వర్తకులు వంటి వారే వీళ్ళు కూడా కనానీల వర్తక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఎలాంటి వర్తక వ్యాపారం చేస్తున్నారు తెలుసా? అంత మోసయుక్తమైన వ్యాపారమే, అంత అన్యాయమైన సంపాదనే. ఇలాంటి వారితో దేవుడు తోడుగా ఉంటాడా? అందుకనే యోధారాజుని అమజ్యాతో చెప్పాడు, అమజ్యా, ఎఫ్రాయిమీలతో నువ్వు పొదువు పెట్టుకున్నావా? వాళ్ళని నీతో పాటు యుద్ధాన్ని తీసుకెళ్తున్నావా? వద్దు, నా మాట విను. ఎఫ్రాయిమీల్లో ఏ ఒక్కడితో కూడా దేవుడు లేడు. అలాంటి వారిని ఒకవేళ నువ్వు తీసుకుని వెళ్ళి యుద్ధంలో బహుబలంగా చేసినను దేవుడు మీకు అపజయాన్నే కలిగిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకరు నిలబడాలన్నా ఒకరు పడగొట్టబడాలన్నా చేసేది దేవుడు. యుద్ధం చేసేవారిలో ఏమీ లేదు, దేవుడిలోనే ఉంది. దేవుడు మనం నష్టం చెయ్యాలి అనుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. రాజా, ఇప్పటికైనా చెప్తున్నాను, నా మాట విను. నీతో ఉన్న కొద్ది మందితోటే యుద్ధానికి వెళ్ళు, ఆ యుద్ధంలో దేవుడు నీకు విజయాన్ని కలిగిస్తాడు. అంతే తప్ప ఎఫ్రాయిమీలను తీసుకుని వెళ్ళొద్దు. అప్పుడు అన్నాడు ఆ రాజు, అమజ్యా చెప్పాడు, అయ్యా, నేను 2 లక్షల మనుగులకి వెండికి నేను కూర్చుకున్నాను, డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చేసాను, మరి ఏం చేయమంటావు? దేవుడు చెప్పాడు, ఆ డబ్బు పోతే పోయింది, అక్కడితో వదిలేయి, దానికంటే అధికంగా నేను మీకు ఇస్తాను. నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో దానికంటే 2 అంతలు ఎక్కువిస్తాను. నా మాట విని వాళ్ళు తీసుకుని వెళ్ళొద్దు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని ఎరగిన వారితో, భక్తిహీనులతో సహవాసం చేసి, దేవుని ఎరగిన వారితో మన వ్యాపారం చేసి, దేవుని ఎరగిన వారితో మనం పొత్తు పెట్టుకొని మనం గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటున్నామా? అయితే మర్చిపో. ఒకరు నిలబడాలన్నా, ఒకరు ఆశీర్వదించబడాలన్నా, ఒకరు శపించబడాలన్నా, ఒకరు నాశనం అవ్వాలన్నా అది దేవుడి చేతిలో ఉంది, మనుషుల చేతిలో ఏమీ లేదు. ఈరోజు దేవుని ప్రజలు దేవుని ఎరగిన వారితో వీళ్ళ అన్ని లావాదేవీలు పెట్టుకొని వీళ్ళు సంపాదించాలనుకున్నారు. అందుకే దేవుడు, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అలాంటి వారికి దేవుడు తోడై ఉండడు. న్యాయంగా యథార్థముగా జీవించే వాళ్ళతోటే నీ సహవాసం ఉండాలేమో కానీ దేవుణ్ణి ఎరగని మనుషులతో నీకు సహవాసం ఉండకూడదు. వాళ్ళతో నీకు ఎటువంటి లావాదేవీలు ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారితో నువ్వు లావాదేవీలు పెట్టుకొని
వాళ్ళ ద్వారా నువ్వు గొప్పవాడు అవుతే ఇంకా దేవునికి మహిమ ఏముంది? ఒకవేళ యోధారాజు అమ్మజయ యుద్ధానికి వెళ్ళి ఉంటే, ఒకవేళ యుద్ధంలో కానీ జయం కలిగితే ఆ జయం వీళ్ళ వల్ల కలిగిందని చెప్పరు. ఎఫ్రాయిములు మాతో వచ్చారు కాబట్టి జయం కలిగిందంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు లేని వారితో నువ్వు సహాయం పొందాలని ప్రయత్నం చేయకు. దేవుడు లేని వారితో నీ సాంగత్యం పెట్టుకోకు. ఒకవేళ అలాగుంటే దేవుడు మనకు తోడై ఉండడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే దేవుడు ఎవరితో ఉన్నాడో వాళ్ళతో ఉంటేనే నీకు ఆశీర్వాదము. దేవుడు లేని వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత గొప్పవారైనా దేవుడు వారితో లేడు. మరలా చెప్తున్నాడు ఆయన, నీ దృష్టి అంతా డబ్బున్న వాళ్ళ మీదే. ఒకవేళ వాళ్ళు ఉన్నవారేమనుకుంటున్నావేమో, దేవుడు వారితో లేడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఇలాంటి ధనవంతులు కారు. మరి ఎలాంటి ధనవంతులో తెలుసా? ఒక మాట చూపిస్తాను మీకు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎవరు ధనవంతులాడు తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు ఆయన, సత్క్రియలు అని ధనము కలిగిన వారు. నిజమైన ధనవంతులు ఎవరో తెలుసా? మంచి క్రియలు చేసేవారు ధనవంతులు. ఈ లోకంలో ఉన్న ధనవంతులు ఎవరు కూడా మంచి క్రియలు చేయరు, అన్ని చెడ్డ క్రియలు చేసి సంపాదిస్తారు. వాళ్ళు గొప్పోళ్ళు లోకానికి, కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరో తెలుసా? మంచి క్రియలు చేసే నువ్వు నేను గొప్పవాళ్ళం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు ఎప్పుడూ కూడానంట దేవుని ప్రజలు సత్క్రియలు అని ధనము కలిగిన వారట, మంచి స్వభావం కలిగిన వారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేసేవారు, వారిని ఆదుకునేవారు. వారు దేవుని బిడ్డలు. అర్థమైందా? దేవుని బిడ్డలు అంటే ఒకళ్ళను బాధ పెట్టి సంపాదించేది నిజమైన సంపాదన కాదు. నిజమైన సంపాదన ఏంటంటే ఇతరులకు మేలు చేసి మన నష్టాన్నైనా భరించేవాళ్లే నిజమైన సంపద కలిగిన వారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరు దీవెన పొందాలనుకుంటున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ తర్వాత నీ పిల్లపిల్లల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆ తర్వాత చెప్పుకుంటారు లోకం. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన నిజమైన భక్తి వల్లే ఈరోజు వారి పిల్లలు చూడని ఎలా దీవించబడ్డారు. నీ సంతానము భూమి మీద స్థిరముగా నిలుస్తుంది. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నట్లుగా ఇసాకునకు, మరి అలాగే యాకోబునకు, ఇక బైబిల్ గ్రంథంలో చూపిస్తే ఎంతమందికి దేవుడు తోడై ఉన్నాడో. ఎందుకో తెలుసా? వారు దేవుని మాటను విన్నారు, దేవుణ్ణి ప్రేమించారు. ఒకటి, వారు మూర్ఖించి దేవుని మాటకు అవిధేయత చూపలేని వారు. 2, శాపగ్రస్తమైనది ఏది కూడా వారి మధ్య ఉంచుకోలేని వారు. 3, అన్యాయమైన సంపదను సంపాదించిన ఎఫ్రాయిముల వలె ఉండలేని వారు. అలాంటి వారిని దేవుడు కాపాడుతాడు, అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. వారికి పుట్టిన పిల్లలను ఆశీర్వదిస్తాడు, వారి సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నువ్వు నేను కూడా న్యాయంగా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన్ని ప్రేమించు, ఆయన ఆజ్ఞలను అనుసరించు. మనుషులు లోకంలో ఉన్నవాడిని చూడొద్దు, భక్తిహీనుల్ని కంటబడినప్పుడు కానీ. రెండవదిగా, లోకంలో ఉన్న దేవుని ఎరగిన వారిని కంటబడినప్పుడు కానీ వాళ్ళని చూసి అలాగ ఉండడానికి ప్రయత్నించే. మనం దేవుని ప్రజలు, దేవుని రక్తం చేత కొనబడినవారు. మనకు కలిగిన దానితో జీవించే వాళ్ళమే తప్ప అన్యాయంగా సంపాదించేవారు మాత్రం కాదు.
ఎప్పుడైతే అన్యాయమైన దాన్ని మనం ప్రేమించమో, న్యాయంగా ఎప్పుడైతే జీవించాలనుకుంటావో, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. నీ ఆస్తిని కాపాడుతాడు, నీకు రాబడిని కాపాడుతాడు, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడిస్తాడు. ఇంతకంటే ఆరోగ్యం ఏంటి? ఇంతకంటే ధనవంతుడు ఎవరు? ఈరోజు లోకంలో చెప్తున్నారు, నిజమైన ధనం ఏంటో తెలుసా? ఆరోగ్యమే గొప్ప భాగ్యం అంట. నీకు ఆరోగ్యం ఉండడమే గొప్ప ధనం. అది డబ్బు ఉంటే అది కాదు. ఈరోజు డబ్బు ఆస్తి ఉన్న వాళ్ళకి ఎవరికి అలాంటి ఆరోగ్యం లేదు. నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? నీకు ఆరోగ్యంగా ఉండడమే నీ ఆస్తి. ఇంకెంతకంటే నీకేం కావాలా? ఈరోజు నువ్వు చక్కగానే బ్రతుకుతావు కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా మర్చిపోకు. దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడా? యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడట. అందుకే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి రాజుగా చేయగలుగుతాడు. రాజును చేశాడు ఆయన. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే గుర్తేంటో తెలుసా? ఇప్పటికి నువ్వు కొంచెం కష్టాల్లో ఉండొచ్చు, ఇప్పుడు నీకేమీ లేకపోవచ్చు, కానీ ఒక రోజుకు చూడు, నువ్వు చివరిలో దేవుళ్ళో ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొలిది రోజు రోజుకి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోతావు తెలుసా? అప్పుడు చెప్తావు, ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉండే వ్యక్తిని, ఈరోజు దేవుడు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడు. మొన్న ఒక ఆయన నాతో ఫోన్లో చాలాసేపు మాట్లాడాడు. అన్నా, ఇంకా మీలాటోళ్ళు ఉన్నారా? ఏమోనన్నా, నేను ఎంతోమంది సేవకులు చూశాను, మన సహవాసంలో చూశాను, అలాంటి వాళ్ళు లేరు. అంత కమర్షియల్ అయిపోయారన్నా, అంత డబ్బు కోసమే బతుకుతున్నారు. ఇంకా మీలాటోళ్ళు ఉన్నారా అన్న? నేను చెప్తాను, నా ఉద్యోగం చిన్నది, మీరు చెప్తే నమ్మరు. నాకు వచ్చే జీతానికి నా కుటుంబం గడవడమే కష్టం ఉండేది. అలాంటి కష్టముతో నేను ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవాడిని, దేవుడి మందిరానికి వెళ్ళేవాడిని, దేవుని వాక్యాన్ని వినేవాడిని, వాక్యానుసారంగానే జీవించేవాడిని. దానివల్ల ఏమైందో తెలుసా? ఈరోజు నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసా? అందరూ డాక్టర్సే. నా 3 కూతుర్లు, 3 పిల్లలు, 3 డాక్టర్లు అన్నా. ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నానో తెలుసా? ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాను నేను. అన్నా, ఇది నా గొప్ప కాదు, కానీ నా దేవుడు నేను నమ్మకంగా జీవించడం వల్ల నా పిల్లల్ని ఎంత గొప్ప స్థానంలో తీసుకెళ్ళాడో తెలుసా? అందుకన్నా నా దగ్గరికి ఎవరైనా దేవుని ప్రజలు వచ్చారు అంటే మేము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాం. ₹1 కూడా తీసుకోం. మేము దేవుని బిడ్డలంటే చాలు మాకెంత ప్రేమో తెలుసా? దేవుడు మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినప్పుడు మేము దేవుని బిడ్డలకు ఎందుకు సహాయం చెయ్యం? నేను అన్నాను, అన్నా, యథార్థవంతులకు దేవుడే మేలు చేయక మానడు. మీరు ఇలా యథార్థంగా జీవించడం వల్లే ఈరోజు నీ పిల్లలను దేవుడు దీవించడు. ఇంతకంటే నీకు ఆశీర్వాదం ఏంటి? ఆయన అన్నాడు, అన్నా, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు, ఇంతకంటే నాకేం కావాలి? అర్థమైందా? నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి సేవించడమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా నడుస్తావో అదే గొప్ప ఆస్తి నీకు, అదే గొప్ప ధనము నీకు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అంటే మనం యథార్థమైన జీవితాన్ని జీవించు, అన్యాయమైన దాన్ని అసహించుకో, పాపమునకు దూరంగా వెళ్ళిపో, శాపగ్రస్తమైన దాన్ని దేన్ని కోరుకోకు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, వాస్తవమైన జీవను సంపాదించుకున్న నిమిత్తము సత్క్రియలు అని ధనము కలిగిన వారు మంచి క్రియలు చేయి, అదే నీ ధనము. ఈ లోకంలో ఆస్తిని సంపాదించుకోవడం, ఇళ్ళ మీద ఇల్లు కట్టేయడం, లేకపోతే భూములు సంపాదించేయడం, డబ్బును సంపాదించేయడం, ఇది కాదు ధనం అంటే. మంచి క్రియలు చేయడమే నీకు గొప్ప ధనం. కాబట్టి దేవునికి బిడ్డలుగా నీవు నేను అలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగున్నావా? దేవుడు నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాడు. అందుకని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, దావీదా, నేను నీకు తోడై ఉన్నట్లుగా నీ తరతరాలకి, నీ పిల్లలందరికీ నేను తోడుగా ఉంటాను. చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి?
దావీదు అన్నాడు, తండ్రి చాలు ఇంక నాకు, నువ్వు నాకు తోడుగా ఎలాగైతే నువ్వు నా బిడ్డలకు కూడా నువ్వు తోడుగా ఉంటానంటున్నావు, ఇంతకంటే నాకు ఆశీర్వాదం ఇంకేం అక్కర్లేదు, నాకున్నదంతా నీదే, ఇంక నాకేమీ వద్దు. అందుకనే దావీదు తను సంపాదించిన యావదాస్తిని దేవుడికి ఇచ్చేసాడంతే. అంత దేవుడిదే అన్నాడు. నాకంటూ నాకేమొద్దు, ఎందుకంటే నాతో ఉన్న దేవుడే నా పిల్లలతో ఉంటానంటే ఇంక నాకేం కావాలా? దేవుని బిడ్డలుగా అటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను నువ్వు నేను కూడా పొందాలి అనుకుంటే ఈ రాత్రి దేవుడు అన్నాడు, శాపగ్రస్తమైనది కానీ, మూర్ఖమైన స్వభావం కానీ, అన్యాయమైన సిరిని కానీ నువ్వు సంపాదించడానికి ప్రయత్నించేది. అలాగే చేసావా, యెహోవా మనలో ఏ ఒక్కరికి తోడుగా ఉండడు. యథార్థముగా జీవించడం ప్రారంభించావా, ఈరోజు నువ్వు కొంచెమే కావచ్చు, ఒకప్పటికి నీ స్థితి ఏమైపోద్దో తెలుసా, చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతావు. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని బైబిల్ పట్టణం కొరకే తీసుకుని వచ్చినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో 10 మంది గోత్రకర్తలు యోసేపు మీద మచ్చరపడి యోసేపుని అమ్మివేసినప్పటికీ కూడా ప్రభువా, యోసేపుకి లోకములో ఉన్నవారు నాన్న వాళ్ళు ఎవరూ తోడు లేకపోయినా యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక అతడు ఐగుప్తు దేశములో ఆశీర్వదించబడిన వాడిగా ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ప్రభువా, ఈ రాత్రి అబ్రహామును చూపించారు, ఇసాకును చూపించారు, యాకోబును చూపించారు. ఇలాగ బైబిల్ గ్రంథంలో మేము చూస్తే ఎంతోమందికి నువ్వు తోడుగా ఉన్నావు. నీ మాట విని నిన్ను ప్రేమించి నీకు నీ ఆజ్ఞలను అనుసరించిన వారందరినీ తండ్రి మీరు ఎప్పుడూ విడిచిపెట్టకుండా, ఎప్పుడూ వారిని ఆశీర్వదించకుండా ఉండలేదు. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేశావు. నీతిమంతుడిగా ఉండి కొంచెము సంపాదించిన అది ఈ లోకములో బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. అందుకని ఈ రాత్రి దేవా, ఎవరికి మీరు తోడుగా ఉండరో జ్ఞాపకం చేశారు. మూర్ఖించి ప్రభా, ఎవరైతే కనానీలతోనూ అమాలేకులతో యుద్ధం చేయడానికి కొండ శిఖరానికి వెళ్ళారో ఇశ్రాయేలీలు, వారినందరినీ హొర్మా వరకు తరిమి వారిని కొట్టి చంపేశారు. మీరు చెప్పారు, ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీలో ఎవరికి దేవుడు తోడుగా లేడు అని చెప్పారు. ఎందుకంటే నిన్ను ప్రేమించకుండా, నీ మాట వినకుండా ఉంటే మీరెందుకు వారికి తోడుగా ఉంటారు తండ్రి? రెండవదిగా యెహోషువ గ్రంథాన్ని జ్ఞాపకం చేశారు. శపితమైన దాన్ని వారు ఆశించినప్పుడు నువ్వు అలాంటి వారితో ఉండను అని జ్ఞాపకం చేసి హాయి పట్టణం ఇశ్రాయేలు ప్రజలను ఓడించేలాగా చేశారు. ఎప్పుడైతే శాపగ్రస్తమైనది వారి మధ్యని తీసివేసుకున్నారో మరలా దాన్ని జయించగలిగారు. అప్పుడే వారు నిజమైన ఆశీర్వాదాన్ని పొందగలిగారు. యోధారాజైన అమజ్యా ఇశ్రాయేలు గోత్రములున్న ఎఫ్రాయిమీలతో యుద్ధానికి కుదుర్చుకొని వారు వెళ్ళాలనుకున్నప్పుడు ఎఫ్రాయిమీల్లో ఏ ఒక్కరితోడైనా దేవుడు లేడు అని జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఎఫ్రాయిమీలు మొదటి నుంచి అన్యాయమైన సిరిని సంపాదించాలని, అన్యాయమైన ఆస్తిని సంపాదించాలని వారు ఎలాంటి పనులు చేశారో మాకు జ్ఞాపకం చేశారు. ప్రభువా, క్షమించండి, మేము నీ బిడ్డలం. ఇలాంటి శాపగ్రస్తమైన వాటిని, మూర్ఖమైన స్వభావాన్ని, అన్యాయమైన సంపాదనను మేము సంపాదించుకునేవారం కాదు. ఒకవేళ అలాగుంటే నువ్వు మాలో ఏ ఒక్కరికి తోడుగా ఉండను అంటున్నావు. నువ్వు తోడు లేకపోతే అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు మా మీదకి వచ్చి నిరంతరము ఎన్ని ఉన్నా నెమ్మది లేని జీవితాన్ని జీవించేవారు. అలాంటి జీవితం మాకు వద్దు. ఈ లోకంలో మాకు ఏమీ లేకపోయినా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు మాకు అనుగ్రహించి ఉన్నదానితో సంతోషంతో జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి.
లోకములో ధనవంతులు అవ్వాలని మాకు అలాంటి ఆశకు ఉండకున్నట్లుగా. ఎందుకంటే ఏ లోకంలో ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా ఏది మాకు కూడా రాదు. సొలొమోను చెప్పాడు, నిజమైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి. ఎందుకంటే ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినవాడు, ఎన్నో వాటిని చూసినవాడు, కానీ అదేది గొప్ప కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే నిజమైన ధనవంతులను గుర్తించాడు. అలాంటి తత్వంలోనికి నన్ను మమ్మల్ని తీసుకురండి ప్రభువా. మేమేది న్యాయ విరోధమైన సంపాదన కానీ, శాపగ్రస్తమైనది ఏది మా మధ్య కుండుకున్నట్లుగా తండ్రి, మూర్ఖించి నీ మాట వినకుండా లోకములోనికి వెళ్ళేవారం కాకున్నట్లుగా కాపాడండి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను కనికరించండి, వారిని దీవించండి, వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారికి మీరు తోడుగా ఉండండి, మాలో అందరికీ తోడుగా ఉండండి. ఈ రాత్రికాల సమయంలో మరి బలహీనంగా ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరు రూతమ్మ గారిని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచండి, ఆత్మీయంగా బలపరచండి. దేవాన్ని సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి. సోదరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా ఆత్మీయంగా బలపరిచి తన బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. అలాగే తండ్రి సోదరు ప్రిస్కల సిస్టర్ కుటుంబాన్ని, సోదరు అరుణ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి. అన్ని సమయాల్లో నేను గణపరిచేవారుగా సిద్ధపరచండి. బిడ్డల యొక్క చదువుల్లో తోడుకుండండి. అలాగే తండ్రి మీద అవసరాలు శాంతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధాప్య బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నేను సేవించుటలో సిద్ధపరచండి. ప్రభువా, మేమున్న కొద్ది మందిమైనప్పటికీ తండ్రి, వాక్యానికి విధేయత కలిగి దేవా లోబడి నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ బలహీనలైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరు సువన్రావు గారిని, సొలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, అలాగే ప్రభా మరి సోదరి పార్వతమ్మను కూడా కనికరించి స్వస్థతను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో సోదరి లిడియా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను కూడా ఆత్మీయంగా బలపరచండి. దేవా, తన కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా నీలో ఎదిగేవారుగా తన కుమారుని, తన భర్తను కూడా రక్షించండి. దేవ, ఈ సమయంలో తండ్రి ఇంకా ఎవరైనా మరిచి ఉంటే మీ చేతులకు అప్పగిస్తూ దేవా, తిరిగి మరలా మేము కలుసుకునేంత వరకు మీ సంద్ర మాతో ఉంచుమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.